మిత్రమా, కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకని సమస్య అంటూ ఉండదు. ఆ మాటలు పోట్లాడేలా ఉండాలనా, పరిష్కారం దొరికేలా ఉండాలనా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మిత్రమా. కానీ అహంకారం, ఆధిపత్య వ్యామోహం యుద్ధం దాకా పోతే చివరికి పరాభవమే మిగులుతుంది మిత్రమా. ఇది మనకు మహాభారతం చెబుతుంది. మిత్రమా, ఈ కలియుగంలో నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుసుతనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకం నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలి అంటే ధైర్యం లేకున్నా నటించాలి మిత్రమా. ఓడిపోకూడదు అనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారుల నోరు మోయించాలంటే కొంత పొగరు కూడా నటించాలి మిత్రమా. రాజకీయ పాత్రల నడుమ జీవించాలి అంటే ఎంతైనా కొంత నటించాలి కాదంటారా? ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించవద్దు మిత్రమా. మార్చాలని కూడా ప్రయత్నించొద్దు, మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం. కానీ వీరంతా చివాచిపరచం కదా. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి మిత్రమా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మిత్రమా. మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఈ లోకంలో డబ్బు లేకుండా బ్రతకవచ్చు అనుకోవడం ఆత్మవంచన అవుతుంది మిత్రమా. డబ్బు లేకుండా ఏ వ్యవస్థ పని చెయ్యదు. డబ్బును బట్టే మానసిక స్థితి కూడా మారుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కోసారి నవ్వి చూడు. ఈర్షతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టుకోవడానికి, కాదంటారా? ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనస్సును అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనది, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడు కూడా భయపడదని గుర్తుంచుకో మిత్రమా. అడవిలో ఏనుగు చాలా పెద్ద జంతువు, జిరాఫీ చాలా పొడవైనది, నక్క చాలా తెలివైనది, చిరుత వేగంగా పరిగెత్తగలదు. ఈ గుణాలు ఏమీ లేకపోయినా సింహమే అడవికి రాజు. ఎందుకు? ఒకటి, సింహానికి తెగువ, సాహసం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. రెండు, తనను ఎవరు ఎదిరించలేరని ధైర్యం కూడా ఎక్కువ. మూడు, రిస్క్ తీసుకున్న తత్వం దానిది. నాలుగు, ఆహారం ఏదైనా తన కోసమే అనుకుంటుంది. ఐదు, ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు. కాబట్టి మీకు ఏనుగుల పెద్ద శరీరం ఉండవలసిన అవసరం లేదు. జిరాఫీల పొడవుగా ఉండనవసరం లేదు. గొప్ప తెలివైన వాళ్ళు కావాల్సిన పని లేదు. అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు. మీకు కావాల్సిందల్లా ధైర్యం మాత్రమే మిత్రమా. ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండడం, ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం, మీ మీద మీకు సాధించగలనన్న విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోవద్దు మిత్రమా. మీ వయసు ఏదైనా సింహంలా ఉండండి. ఇలానే ఆలోచించండి. విజేతల లక్షణం కూడా ఇదే మిత్రమా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మిత్రమా. మనకు దాన్ని చూసి గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. జీవితంలో మనం ఏమి చెయ్యలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈ రోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, గ్యారంటీ లేని జీవితానికి కోపం, అహంకారం, అసూయ ఎందుకు? బ్రతికిన 4 రోజులు నలుగురితో బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు, హోదా
ఇవేవి కూడా మనతో రావు కదా మిత్రమా. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంత నాదే అనుకోకూడదు. రెక్కలు అలిశాక దిగాల్సింది నేల మీదే కదా. చేరాల్సింది సొంత గుటికి. సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది తన కుటుంబంతోనని మర్చిపోకూడదు మిత్రమా. అందం చూసి మురవకు, చివరికి బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బులు చూసి గర్వపడకు. జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటి వారిని అవమానించొద్దు. సమయం వస్తే వారికి కాలి గూటికి కూడా సరిపోవు. అందరూ ఉన్నారని అహంకార పడకు. చివరకు నిన్ను మోసేందుకు నలుగుని సంపాదించుకో మిత్రమా. తెలుగు రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసనని పీలుస్తాయి. కానీ అదేమి మాయరోగమో, ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది. కాదంటారా. జీవితం నీది, కష్టం నీది, గెలుపు ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే మిత్రమా. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు అంతే. వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు మిత్రమా. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో గొప్ప లక్షణం. కానీ ఈ రోజుల్లో ఒక చేతగనితనం అయిపోయింది కాదంటారా మిత్రమా. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. కాదంటారా. తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు కదా. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలా మంది ఉంటారు. మంచిగా మాట్లాడతారు కానీ మన కోసం ఎవరు రారు. మన బాధను మనమే భరించాలి మిత్రమా. మన బరువు కూడా మనమే మొయ్యాలి. మిత్రమా, ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమిస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికున్న వాడికి చేయుతనివ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం. మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం మిత్రమా. జీవాలేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? కాస్తైనా ఆలోచిద్దాం మిత్రమా. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మిత్రమా, పరాయి స్త్రీల యొక్క అందం చూసి మోసపోతే వారు నిన్ను మోసం చేసి నీ ఆలోచన అంతా తమ వైపు తిప్పుకునేలా చేసి నీ జీవితంలో నీకు ఎదుగుదల లేకుండా చేస్తారు. దానివల్ల నష్టపోయేది నీవే మిత్రమా. నువ్వంటే ఇష్టమున్న ఆడదానికి నీ దగ్గర ఏమీ లేదు అని తెలిస్తే నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకో మిత్రమా. ఒక ఆడది స్త్రీకి గౌరవం ఇచ్చే మగాడికి, ప్రేమను చూపించే మగాడికి మాత్రం లొంగిపోతుంది మిత్రమా. కాదంటారా.